అందరికీ నమస్కారం. ఎపిసోడ్ 84 రివ్యూకి స్వాగతం. విత్ వెరీ హెవీ హార్ట్ ఈరోజు దివ్య ఎలిమినేట్ అయిపోయారు. సో ఐ ఎక్స్పెక్టెడ్ మోర్, ఇంకా మంచి పొజిషన్లో ఎగ్జిట్ అవుతారని అనుకున్నా, కానీ బ్యాడ్ లక్. సో బర్నీ గారు చెప్పినట్టు ఒక మంచి యోధురాలని ఇంట్లోంచి బయటికి పంపించేశారు. సో అది తప్పు కూడా లేదులేండి, అంటే ఎందుకంటే 3 వీక్స్ లేట్గా వచ్చారు, వైల్డ్ కార్డ్గా వచ్చారు. షీ ప్లేడ్ హర్ బెస్ట్, కానీ ఆ ఎమోషన్ బర్నీ గారి యాంగిల్ ఏదైతే ఉందో ఇట్ బ్యాక్ ఫైర్డ్ లైక్ ఎనీథింగ్. అంటే ఎంత గొప్పవాడినైనా ఒక చిన్న చెడ్డ అలవాటు లేకపోతే చిన్న ఒక ఒక చేసిన తప్పు కిందకి దింపేస్తుంది అనే దానికి బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. బర్నీ గారితో ఏదైతే ఒక అన్కండిషనల్ ఎఫెక్షనా లేకపోతే ఒక పొసెసివ్నెస్ ఏదైతే క్రియేట్ అయిందో దివ్యకి, దట్స్ ఇంకా అదే పాయింట్. అదే ఆవిడ గేమ్ మొత్తం కింద పడిపోవడానికి, ఈరోజు ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి కూడా అదొక్కడే పాయింట్, ఇంకేది లేదండి. ఇంక అన్ని ఆస్పెక్ట్స్లో షీ ఈజ్ వెరీ గుడ్. అసలు నేను ఇంట్లో యాజ్ ఎ ఆల్రౌండర్ అన్ని సెగ్మెంట్స్లో ఎంతో కొంత ప్రాపర్గా ఆడుతున్నారు, అన్ని ప్రాపర్గా చేస్తున్నారు అనుకునే వాళ్ళు ఇమాన్యుల్ ఒకళ్ళు అండ్ దివ్య ఒకళ్ళు. సో అండ్ జర్నీ వీడియో బాగా కట్ చేశారు బిగ్ బాస్. సాటిస్ఫైడ్, చాలా బాగుంది. అన్ని ఇమోషన్స్ చూపించారు. ఎలాగ ఏదో కావాలని నెగిటివ్ చేయడమో లేకపోతే ఎక్కువ నెగిటివిటీని చేయడం కాకుండా ప్రాపర్గా తను ఏంటో చూపించారు. తన బ్యాడ్ సైడ్ అంతే ప్రాపర్గా చూపించారు, గుడ్ సైడ్ కూడా అంతే ప్రాపర్గా చూపించారు. అండ్ ఈరోజు బర్నీ గారు అండ్ తనూజ గారుకి వచ్చిన ఇమోషన్స్, అసలు ఫస్ట్ రౌండ్ ఆఫ్ నామినేషన్స్లో అసలు దివ్య పేరు లేదు. సెకండ్ దాంట్లో తీసుకొచ్చింది వాళ్ళిద్దరే ముందుకు వచ్చేసి కౌగిలించేసుకునేది. ఇంకేంటి బర్నీ గారు ఏం ఎక్స్పెక్ట్ చేశారు? నామినేట్ చేస్తే బయటికి వెళ్లకుండా, అంటే నామినేట్ చేసేది ఇంట్లో లూడో లేకపోతే చెస్ గేమ్లు ఆడుకోవడానికి పార్ట్నర్ సెలెక్ట్ చేసుకున్నట్ట కాదు కదా, బయటికి పంపించడానికే కదా. సో ఇప్పుడు ఇమోషనల్ అయ్యి మాత్రం ఏం చేసేదేం లేదు. అండ్ బర్నీ అండ్ దివ్య గారు బాండ్లో దివ్య చాలా ప్రాపర్గా పోషించింది. బర్నీ గారు ఎక్కడో ల్యాగ్ అయ్యారు, ఏవో ఇన్పుట్స్ మైండ్లో పెట్టుకుని ల్యాగ్ అయ్యారని మాత్రం అనిపించింది. సో మాట్లాడదాం. ఈరోజు ఎపిసోడ్లో చాలానే జరిగినాయి, అంటే మరీ కాంట్రవర్షియల్ థింగ్స్ ఏం లేవు, కానీ ఉన్నాయి, డిస్కస్ చేసుకునే పాయింట్స్ ఉన్నాయి, మాట్లాడుకుందాం. సో అదనమాట. సో ఈ రోజు నుంచి ఇంకా ఫట్ 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 అని చెప్పాడు, ఇంకా అసలు మామూలుగా ఉండదు ఇంకా. సో నెక్స్ట్ ఎపిసోడ్లోకి వెళ్ళగానే ఇంకా ఈరోజు కూడా కళ్యాణ్ ఫ్యాన్, నిన్న కళ్యాణ్ ఫ్యాన్స్ వచ్చేసారని చెప్పేసి కొంచెం మరీ బయాస్డ్గా అనిపిస్తున్నాయేమని చెప్పి తనుజ ఫ్యాన్స్ని, సో ఆ టాప్ 1 టాప్ 2 అని ఏదైతే బయట ఫుల్ జరుగుతుందో ఆ ఇద్దరు ఫ్యాన్స్ని తీసుకొద్దాం అని చెప్పేసి తీసుకొచ్చి కళ్యాణ్ ఫ్యాన్ మన సేమ్ కామనరు బాగా ఆడుతున్నారు. అండ్ తనుజ ఫ్యాన్స్కి ఏమో అసలు చాలా మంది నాకు బాగా ఇష్టం అండి, మీకు తనుజ ఇష్టమైతే ఎవరు ఇష్టం లేదంటే దివ్య. ఆబ్వియస్ నాగార్జున గారు కూడా ఇక్కడ కొంచెం కాళ్ళు లాగారు ఆడియన్స్ది, అంటే ఎలాగో తనుజ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా దివ్య నచ్చదులేండి మీకు అని చెప్పేసి అన్నారు. సో ఆయన ఎలా చెప్పారంటే తనుజ ఫ్యాన్స్ అయితే ఆబ్వియస్గా ఆ పర్స్పెక్టివ్ నుంచి దివ్య నచ్చదు, సో ఆ మైండ్ అలా ట్యూన్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నచ్చదు అన్నట్టు చెప్పారు. ఇట్స్ రైట్ థింగ్, అంతే. తనుజ గారి ఫ్యాన్స్ ఎవరికి దివ్య నచ్చరు, సో ఎందుకో కూడా మనకు తెలుసు. తర్వాత తను అప్పుడు మళ్ళీ గేమ్ ఏదో స్టార్ట్ చేయాలనుకున్నారు. సంచాలక్గా ఎవరంటే సరే ఎప్పుడు దివ్య ఉండాలి, సంచాలక్గా తనుజని పెడదాం అన్నారు. తనుజ కూడా ఇంకా నేను చేస్తానండి అని చెప్పేసి తనుజకి సంచాలక్ ఇచ్చారు. అండ్ తర్వాత గేమ్ స్టార్ట్ అయ్యే ముందు సేఫ్ చేసినప్పుడు పవన్ సేఫ్ అయ్యాడు. సేఫ్ అయినప్పుడు మన రితు గారు అసలు వెయిట్ పెట్టాల్సింది కదా, ఆ పౌచ్ ఇచ్చినప్పుడు ఏం చేసావమ్మా, ఏమైనా మ్యాజిక్ చేసావంటే లేదు, ఇచ్చేటప్పుడు కొంచెం యాడ్ చేసి ఇచ్చాను, ఏంటంటే నా హార్ట్ యాడ్ చేసి ఇచ్చానని చెప్పేసి వెళ్ళిగా వినపడకుండా అలా స్లోగా చెప్పారు. నాగార్జున గారు ఇలాంటి బాగా క్యాచ్ చేసి వినపడింది అన్నారు. అదే సో రీతు కూడా కొంచెం ఫ్రంట్ ఫుట్లోకి వచ్చి ఏదైతే అదైంది అని చెప్పేసి, సో పవన్ అండ్ రీతు మధ్యలో ఆ కాన్వర్జేషన్స్, ఆ బాండింగ్ని ప్రాపర్గా రీతు కూడా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఓకే, వెల్ డన్, అలాగే చేయండి. కానీ ఏంటంటే గేమ్లో ఇంటర్ఫియర్ అవ్వద్దు. మీరు ఎంత గేమ్ అవుట్ సైడ్ ఆఫ్ టాస్క్ కానీ దాంట్లో మీరు ఇంటర్ఫియర్ అవ్వకుండా ఎవరి ఆర్గ్యుమెంట్స్ వాళ్ళు మాట్లాడుకుంటూ మిగతా టైంలో మీరు ఎలా ఉన్నా ఎవరు పట్టించుకోరండి. ఆర్గ్యుమెంట్స్లో మాత్రం ఇంటర్ఫియర్ అవ్వకుండా గేమ్స్లో సాక్రిఫైజులు చేసుకోకుండా ఆడుకోండి లాస్ట్ 3 వీక్స్. సో అది ఇద్దరికి, రీతు అండ్ పవన్ ఇద్దరికి అదే నేను ఇచ్చే సజెషన్. అండ్ తర్వాత గెస్ ద మూవీ అనే ఒక గేమ్ పెట్టారు. గేమ్ పెట్టినప్పుడు ఆ గేమ్లో గేమ్ ఆడారు. అదే ఫాస్ట్గా వేసి 6 సెకండ్స్ తర్వాత కొట్టిన అందరూ బాగా ఆడారు. సో గేమ్ అంతా బాగా నడిచింది. ఇక్కడ ఏమో కాంట్రవర్సీలు జరిగినా లేదు, అంతా బాగానే జరిగింది. సంచాలకుగా జరుగుతున్నప్పుడు తనుజ మధ్యలో చూడండి సార్ మళ్ళీ దివ్య మాట్లాడుతుంది అని చెప్పేసి మళ్ళీ దివ్య ఫన్లో కూడా ఇంకా పాయింట్లు చెప్పాలి అనేది ఎందుకో నాకు అర్థం కావట్లేదు. సర్లేండి, ఇంకా తనుజ గారు అయితే అసలు లాస్ట్ మినిట్ వరకు వదలలేదు, ఇంకా కానివ్వండి ఇంకా అని చెప్పి. కానీ తనుజ తప్పలేదులేండి, ఇంకా ఆ పర్సెప్షన్ అలా తయారైపోయింది. దివ్య అంటే ప్రతిసారి నన్ను ఇంటరప్ట్ చేయడానికి ఉంటుంది అని చెప్పేసి తనుజ గారి మైండ్లో ఉంది.
దివ్యకేమో ఏంటి ప్రతిసారి నన్ను అంటారని చెప్పేసి దివ్య మైండ్లో ఉంది. సో న్యూట్రల్, ఇంకా మ్యూచువల్ అది. అండ్ తర్వాత మన ఏదో ఒక సీక్రెట్ చెప్పండి అంటే సంజన గారు వచ్చి మన తనుజ బాడీ వాష్తో నేను బట్టలు ఉతుక్కున్నానని చెప్పారు. అసలు ఇర్రెలవెంట్ అండి, ఎందుకు అవి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఆవిడకి ఏంటంటే అవన్నీ ఫన్ ఎలిమెంట్స్, అవన్నీ నేను చాలా కంటెంట్ ఇస్తున్న ఎలిమెంట్స్. సో నేను ఎక్కడ కెమెరాస్ అవి క్యాచ్ చేయలేదో నేను ఇప్పుడు చెప్పుకోవాలి, నా గొప్పలు చెప్పుకోవాలి అన్నట్టు సంజన గారు లేసి చెప్తున్నారు. కానీ అవన్నీ ఏంటది ఎక్స్పెన్సివ్ ఏమంటారు బాడీ వాష్. సో నాకు కోపం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఎలాగోలా దెబ్బతీయాలి కాబట్టి అది నేను వాడిస్తాను అంటే అవన్నీ మీరు ఎంత ఫన్ టోన్లో చెప్పినా కొంచెం నెగిటివ్ ఆస్పెక్ట్స్ అవి. మరి అలా ఉండకూడదు కదా, అంత చైల్డిష్గా బిహేవ్ చేయకూడదు అనేది నా పాయింట్. కానీ సంజన గారు లేదు, దట్స్ ద ఎంటర్టైన్మెంట్ వీ వాంట్, నేను అదే కంటెంట్ ఇస్తానని చెప్పేసి ఆవిడ అదనమాట. తర్వాత మన్మధుడు సినిమా వచ్చింది మధ్యలో, దాంట్లో అసలు తనుజ గారికి పాట పాడారు, నేనుగా లేని అని చెప్పేసి మొదలెట్టారు. ఇంకా మన నాగార్జున గారు కూడా నా ఫ్యాన్స్ మొత్తం అంతా నా ఫ్యాన్స్ అని చెప్పేసి ఆయన కూడా మురిసిపోయారు. సో బాగా పాడారు, గుడ్ సింగింగ్. తర్వాత బెస్ట్ మూమెంట్ ఆఫ్ ది వీక్ అని చెప్పేసి బర్నీ గారు, రీతు అండ్ ఇమాన్యుల్ చూపించారు. అసలు బర్నీ గారి రీతుది ఒకేగా నడుస్తున్నప్పుడు, కానీ ఇమాన్యుల్ వచ్చిన తర్వాత అసలు మ్యాడ్నెస్లోకి మారిపోయింది. అసలు ఆ టవల్ వేసుకుని, ఆ బనీని వేసుకుని, ఆ చేసిన విధానం, ఆ ఎక్స్ప్రెషన్ సూపర్. ఆ మూమెంట్ చాలా బాగుంది. ఎందుకంటే సంజన గారు కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా నవ్వుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ అందరూ. సో అది ఆ ఎంజాయ్ చేసినప్పుడు కూడా ఎంటర్టైన్ చేయొచ్చు జనాలు బయట, కానీ ఆ మూమెంట్స్ తక్కువ అయిపోతున్నాయి. అందరూ ఎంజాయ్ చేస్తూ, అందరూ హ్యాపీగా ఉంటూ, అందరూ నవ్వుకుంటూ ఒక మంచి పాజిటివ్ వైపుతో కూడా ఎంటర్టైన్ చేయొచ్చు. కానీ లేదు, దానివల్ల టీఆర్పీ వస్తుందా రాదు. సో ఇలాంటి ఎప్పుడెప్పుడైనా చిన్న చిన్న బిట్స్ వచ్చినాయి అంటే అయ్యే ఏరుకుని మనం పెట్టుకోవాలి, అయ్యే బెస్ట్ మూమెంట్స్గా చెప్పుకోవాలి, నో అదర్ చాయిస్ అనమాట. సో అది ఐ లైక్, ఆ మూమెంట్ కూడా నాకు బాగా నచ్చింది ఈ వీక్లో. తర్వాత గేమ్ అయిన తర్వాత భరణి గారి టీం గెలవగానే మళ్ళీ నాకు అర్థం కావట్లా, ఎందుకు తనుజానికి పడిపోయారు ఏంటి బిగ్ బాస్, నాకు అర్థం కాదు. నిన్నటి నుంచి సెటైర్ల మీద సెటైర్లు, ఇక్కడేమో భరణి గారి టీం గెలిపించే ఒక తనుజను కావాలి నీ అంట. వీళ్ళకి లేదు సార్, నేను ఇక్కడ మళ్ళీ దానికి తనుజ గారు కూడా చాలా సీరియస్గా, లేదు సార్ నేను ఇద్దరు 2 సార్లు ఈ టీంకే ఛాన్స్ ఇచ్చాను సార్, ఎలా అంటారు సార్ అలాగా అని చెప్పేసి కొంచెం. కానీ బిగ్ బాస్ ఎందుకు అంటే ఏంటి, మీరు మీ పర్పస్ ఏంటి అక్కడ? కళ్యాణ్ అలా ఎత్తేస్తున్నారు, తనుజాని కొంచెం సెటైర్లు వేస్తున్నారు, వాట్ ఈజ్ యువర్ అదనమాట. చూద్దాం అసలు ఇది ఎక్కడ దారితీస్తుంది అని. ఏమైనా సింపతి ఏమైనా క్రియేట్ చేస్తున్నారా తనుజ చుట్టూ అనేది నాకు అర్థం కావట్లేదు. కానీ సెటైర్లు మాత్రం గట్టిగా వేస్తున్నారు తనుజకి, చూద్దాం ఏంటనేది. తర్వాత ట్రీ అండ్ డస్ట్బిన్ టాస్క్ ఒకటి పెట్టారు. సో ట్రీ మీద బొమ్మలు ఉన్నాయి, ఎవరైతే ఇంట్లో వెళ్ళిపోవచ్చు, ఇంకా ఈ ఇంట్లోంచి ఈ ఫ్యామిలీ ట్రీలోంచి వాళ్ళు తీసేయచ్చు అనుకున్న వాళ్ళు డస్ట్బిన్లో ఏంటి అన్నారు. మోస్ట్ ఆఫ్ అందరూ సంజన గారి పేరే చెప్పారు. ఎవరి పేరు చెప్పారంటే భరణి గారు వచ్చి హార్మోని, ఇంట్లో హార్మోని అంతా డిస్టర్బ్ అయ్యేది మొత్తం సంజన గారు వల్ల కాబట్టి సంజన గారు అన్న. సంజన గారు వచ్చి రీతు, ఇంకా ప్రతిసారి నా గురించే మాట్లాడుతుంది సార్, నా గురించి చాలా మాట్లాడింది, బూతులు కూడా తిట్టింది, కానీ దేనికి సారీ చెప్పలా, నేను మాత్రం సారీ చెప్పాను, కానీ తన సైడ్ నుంచి అసలు ఎలాంటి ఇనిషియేషన్ లేదు, నేను అప్పుడే వదిలేస్తాను మ్యాటర్, నాకు గొడవ అయితే గొడవైంది, కానీ గొడవని నేను ప్రొలాంగ్ చేయను, నేను ఏదో మనసులో పెట్టేసుకుని గ్రడ్జెస్ పెట్టుకోను, కానీ రీతు నాకు ఇప్పుడు వచ్చి ఒక్కదానికి కూడా సారీ చెప్పలేదు అన్నారు. సో అది బూతులు అంటున్నారు, కానీ అదేంటి అనేది నాకు స్ట్రైక్ అవ్వట్లా. అదేంటి అనేది మీకు ఏమైనా ఐడియా ఉంటే ఆడియన్స్ మీరే కమెంట్స్లో చెప్పండి. అసలు ఏం జరిగింది, ఆ బూతులు అనే కాంటెక్స్ట్ ఏంటి? పదే సంజన గారు ఇప్పుడు 2-3 టైమ్స్ రిపీట్ చేశారు, కానీ నాకు అది స్ట్రైక్ అవ్వట్లేదు, అదేంటో మీరు చెప్పండి నాకు. తర్వాత రీతు వచ్చారు, దివ్య. సో దివ్య వచ్చి బాండింగ్ లేదన్నారు. బాండింగ్ ఎక్కడ ఉంటుందండి? అసలు బాండింగ్ ఉండాలంటే కొంచెం బాండింగ్ పెట్టుకోవాలనుకోలే రీతు. ఎందుకు అంటే ప్రతి వీక్ నామినేట్ చేయాలి ఖచ్చితంగా. రీతు సేవ్ అవ్వాలి అంటే దివ్య అయిన నామినేషన్లో ఉండాలి, సంజన గారు అయిన నామినేషన్లో ఉండాలి. సో ఆబ్వియస్లీ వాళ్ళతో ఒక ర్యాప్ పెంచుకోవాలి, ఎందుకంటే ఎవరెవరు సెట్లో వాళ్ళు సెట్ అయిపోయి ఉన్నారు. పవన్, రీతు, తనుజ, కళ్యాణ్ ఉన్నాడు, సుమన్ గారు ఉన్నారు. సో వీళ్ళందరూ కొంచెం క్లోజ్, వీళ్ళు మాట్లాడుకుంటారు, వీళ్ళకి ఒక రోజు గడిచిపోద్ది. సో అలాగే దివ్య కూడా భరణి గారు, ఇమాన్యుల్ లేకపోతే సుమన్ గారు, ఇలాగ వాళ్ళకి దివ్యకు ఒక కైండ్ ఆఫ్ రోజు గడిచిపోతుంది. సో ఎప్పుడు నామినేషన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఆబ్వియస్లీ దగ్గరికి రారు. సో అదే సేమ్ రీతు వెళ్ళి దివ్యకి ఏం చెప్పేది, దివ్య కూడా రీతుకి అదే టిట్ ఫర్ టాట్. నీకు ఎలాగ నేనైతే ఫ్రెండ్ అవ్వలేదు, నాకు నువ్వు కూడా అంత ఫ్రెండ్ ఏం అవ్వలేదు, నీకు నాకు ఏం సంబంధం లేదన్నట్టు ఇద్దరు వాళ్ళు ఒకళ్ళ పేరు ఒకళ్ళు చెప్పేసుకున్నారు. తర్వాత పవన్ వచ్చి సంజన గారి పేరు చెప్పారు, అనుకోలేదు. సేమ్ హార్మోని ఇంట్లో అంతా డిస్టర్బెన్స్ అని సంజన గారి వల్ల వస్తుందని చెప్పి. తర్వాత సుమన్ గారు వచ్చి మళ్ళీ సంజన గారి పేరు చెప్పగానే ఈసారి ఇంకా నాగార్జున గారు కూడా ఏంటి సుమన్
ప్రతిసారి అన్ని నెగిటివ్ ఏది ఇవ్వాలన్నా సంజన గారు ఇంకా వేరే టాపిక్ లేదా, కొంచెం మార్చండి, ఏదైనా రీజనింగ్ మార్చండి, కొంచెం గేమ్ మార్చండి అన్నట్టు సుమన్ గారు చెప్పారు. అది సుమన్ గారికి ఎంతవరకు అర్థమైంది అనేది నాకు అర్థం కాల, కానీ నా ఒపీనియన్, నా థాట్ కూడా అది. సుమన్ గారు ఇంకా సంజన గారి నుంచి ఒకవేళ పాయింట్ అన్నా కొంచెం దూరంగా వెళ్ళాలి, బికాస్ ఇట్స్ మొనాటనీ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఒక పాయింట్ తర్వాత మీకు ఎలా ఉంటుంది అంటే, సుమన్ గారు ఏ నామినేషన్స్లో గట్టిగా మాట్లాడారు అంటే, ఏదో ఒక నామినేషన్లో సంజన గారి గురించి గట్టిగా మాట్లాడింది ఉంటుంది. దాని తర్వాత కంటిన్యూస్గా సంజన గారు అని అంటే ఇంక మనకి ఏం గుర్తుండదు. ప్లస్ ఇట్స్ అంటే రిపీట్ టెలికాస్ట్ లాగా బోర్ కొట్టేస్తుంది కదా. సో సుమన్ గారు ఒకవేళ సంజన గారి మీద పాయింట్స్ ఉన్నప్పటికీ అవి కొంచెం రిపీటెడ్ పాయింట్స్ లాగే అవుతాయి, కాబట్టి కొంచెం ఆవిడ సైడ్ పెట్టి ఇంకో కొత్త గేమో లేకపోతే కొత్త పర్స్పెక్టివ్లో ఇల్లుని చూడాలి, జనాల్ని ఇంకొంచెం బాగా అసెస్ చేసి ఇంకా బెటర్ పాయింట్స్ తీసుకుని వచ్చి ఇంకెవరైనా నామినేట్ చేయడమో ఇంకెవరి గురించైనా మాట్లాడడం చేయాలి. ఇంకైతే ఇది మరీ ఏదో టేప్ రికార్డర్ లాగా నడుస్తుంది సుమన్ గారిది. సో అదొకటి మార్చుకోవాలి. తర్వాత కళ్యాణ్ వచ్చి సంజన గారు అన్నాడు, మళ్ళీ సేమ్ హార్మోనీ డిస్టర్బెన్సెస్ రిలేటెడ్. ఇమాన్యుల్ వచ్చి మా అమ్మకి, మనం అనుకున్నదే, ఇమాన్యుల్ చెప్పి సిగిపోయాడు, నువ్వు అనే మా ఒక్క మాటే పట్టుకుంటారు, ఇంకా నేను ఇంత నీకు క్లోజ్ అయ్యి ఉండి నీ గురించి ఇంత ఆలోచిస్తాను, నీకు నా మీద నమ్మకం ఉండి కూడా నేను నీకు చెప్తున్నానంటే ఎందుకు చెప్తున్నానని కూడా నువ్వు కన్సిడర్ చేయట్లేదు. నువ్వు కన్సిడర్ చేయాలి, కొంచెం ఆ మాటలు అవన్నీ కొంచెం ప్రాపర్గా సెట్ చేసుకుంటే నీకన్నా తోపు ఎవడు లేడు ఇక్కడ అన్నట్టే చెప్పాడు ఇమాన్యుల్. నేను ఒప్పుకుంటా, సంజన గారితో ఉన్న 2 ఇష్యూస్ ఏంటంటే, ఒకటి వర్డ్స్ లూజ్ అవుతారు, 2 టాస్క్లోకి వెళ్ళే ముందే ప్రీఫిక్స్డ్ మైండ్తో వెళ్తారు. ఏంటంటే ఇది ఫిజికల్ టాస్క్, నేను ఆడలేను, నేను ఇప్పుడు వెళ్తే ఎలా ఆడాలి, ఇది ఫిజికల్ టాస్క్ పడితే ఎలా కుదురుతుంది అని ఒక కైండ్ ఆఫ్ ప్రీఫిక్స్డ్ మైండ్తో గేమ్స్లోకి వెళ్తారు. ఈ రెండు మానుకుంటే, సుమన్ గారికి కూడా ఇది ఉంది, ఆ ప్రీఫిక్స్డ్ గేమ్లో వెళ్తే ఏమవుతుంది, కన్ఫ్యూజ్ అయిపోతానేమో, ఓడిపోతానేమో అనే కైండ్ ఆఫ్ లో కాన్ఫిడెన్స్తో వెళ్తారు గేమ్లోకి. సో ఈ 2 లో కాన్ఫిడెన్స్ అండ్ నేను ఈ ఫిజికల్ టాస్క్లు ఆడలేనేమో అన్న ఆ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఒకటి, అండ్ వర్డ్స్ లూజ్ అవ్వడం అనేది 2 తగ్గించుకుంటే మాత్రం సంజన గారు కూడా మంచి ప్లేయరే. ఆవిడ కూడా కంటెంట్ ఉంది, అది చైల్డిష్ కంటెంట్ అవ్వచ్చు, లేకపోతే కైండ్ ఆఫ్ ఎంటర్టైన్ చేయడానికి దొంగతనాలు ఏదైనా అవ్వచ్చు. ఒక గేమ్ అనేది, షో అనేది మూవ్ ఆన్ అవ్వడానికి ఎంతో కొంత ఆవిడ సైడ్ నుంచి కృషి అయితే చేశారు. సో ఆ క్రెడిట్ అయితే ఇవ్వాలి. సో ఇమాన్యుల్ ప్రాపర్గానే చెప్పాడు, కానీ సంజన గారు వింటారా లేదా అంటే వింటారని అనిపిస్తుంది. ఈరోజు చెప్పినట్టున్నారు కదా, నేను మా ఇంట్లో రిలాక్స్డ్గా ఉన్నప్పుడు ఎలా ఉంటానో, మా ఇంటి ఫ్యామిలీ మెంబర్స్తో ఎలా ఉంటానో అలాగే ఉండడానికి ట్రై చేస్తానని చెప్పి ఒక పాయింట్ చెప్పారు. ఇఫ్ దట్ హ్యాపెన్స్, అలా జరిగితే మాత్రం వీఆర్ బ్లెస్డ్ అనమాట. సంజన గారి చిన్న పిల్లల ఆటలు వదిలేసి రియల్ బిగ్ బాస్ గేమ్ ఆడతారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఆడితే బాగుంటుంది, చూద్దాం ఏం జరుగుతుంది నెక్స్ట్ వీక్ అనేది. సో వెయిటింగ్ ఫర్ దట్. అండ్ తర్వాత తనుజ వచ్చి సంజన గారిని సేమ్, తనుజ ఈరోజు చాలా బాగా చెప్పింది సంజన గారి గురించి, అదైతే క్రెడిట్ ఇవ్వాలి. తనుజ చాలా ప్రాపర్గా అసెస్ చేసింది. మన సంజన గారికి ఎవరి మీద కోపం ఉండదు, ఎవరి మీద పెద్ద ద్వేషం ఉండదు, కానీ ఆవిడని ఎవరైనా గిల్లితే ఖచ్చితంగా నేను మళ్ళీ తిరిగి గిల్లాలి, వాళ్ళు ఒక మాట అంటే నేను 2 మాటలు అనాలి అనే ఒక కైండ్ ఆఫ్ మైండ్ సెట్తో ఆవిడ వర్డ్స్ లూజ్ అవుతున్నారు తప్ప ఆవిడ మనసులో ఎలాంటి బ్యాడ్ థాట్స్ ఉండదు, లేకపోతే ఆవిడ మనిషి మంచి ఆవిడే, కానీ గిల్లినప్పుడు మాత్రం పక్కోల్ని 2 గిల్లాలి 3 గిల్లాలి అన్న కైండ్ ఆఫ్ రివెంజ్ మోడ్లోకి వెళ్ళి అనేస్తారు, దానివల్ల ఇరుక్కుపోతున్నారు అనే అసెస్మెంట్ ఏదైతే ఉందో అది స్పాట్ ఆన్ అసెస్మెంట్. అది మన సంజన గారు కూడా ఒప్పుకున్నారు, నేను కూడా ఒప్పుకుంటా, అదైతే ప్రాపర్ అసెస్మెంట్. సో నేను కూడా చెప్పేది అదే, వర్డ్స్ లూజ్ అవ్వద్దండి. సంజన గారి దగ్గర పాయింట్స్ ఉన్నప్పుడు, స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నప్పుడు గట్టిగా పాయింట్ మీద మాట్లాడండి, స్ట్రెచ్ చేయొద్దు, ల్యాగ్ చేయొద్దు, అన్నెసరీ వర్డ్స్ యూస్ చేయొద్దు. దట్స్ మై ఇన్పుట్ అనమాట. సో అక్కడ ఆ గేమ్ అయింది, మోస్ట్లీ సంజన గారికి పడ్డాయి దీంట్లో. తర్వాత ఇమాన్యుల్ని ఒక సాంగ్ డెడికేట్ చేయమన్నా సంజన గారికి, అసలు ఆ పాట పాడాడండి, అదిరిపోయింది. అసలు డెమోన్ పవన్ ఏడ్చాడండి. అసలు మెయిన్ తన బ్యాక్ పెయిన్ ఒకటి, ఈరోజు స్పెషల్ చైర్లో కూర్చోబెట్టారు, సో చాలా లోలో ఉన్నాడు. ప్లస్ అలాంటి ఇమోషనల్ సాంగ్ అనగానే నాకే కొంచెం లోపల నుంచి ఇమోషన్ వచ్చింది. సో డెమోన్ పవన్ అయితే ఇంక ఏడ్ చేసాడు, ఇంకా చాలా బాగా పాడాడండి. ఇమాన్యుల్ సూపర్ పాడాడు, అసలు లేడీ వాయిస్లో ఎమోషన్ సూపర్, అదొకటి. తర్వాత మళ్ళీ ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఇంకో గేమ్ పెట్టారు, బోర్డు మీద డ్రా చేయమన్నారు. ఒక మూవీ నేమ్ చిట్ వస్తుంది, డ్రా చేయాలి, గెస్ చేయాలన్నప్పుడు ఫస్ట్ ఇమాన్యుల్కి ఇచ్చింది దేశముద్రు, అది ఇచ్చారు, చీటీ ఇచ్చారు. ఇమాన్యుల్ ట్రై చేస్తుంటే దివ్య చెప్పేశారు. తర్వాత అసలు ఆ బొమ్మ
అసలు ఇమాన్యుల్ అల్లు అర్జున్ గారు ఫేస్ తీసేసి ఇమాన్యుల్ ఫేస్ పెట్టి ఇమాన్యుల్ కూడా ఏంటి వాట్ ఈస్ దిస్ అంటే ఈ సిక్స్ ప్యాక్ చేస్తే నేను ఇలా ఉంటానేమో అని చెప్పి చూసుకున్నట్టున్నాడు ఇమాన్యుల్. దేశముద్రు ఇమాన్యుల్ అంటే ఓకే దేశము గేమ్ వర్క్ వస్తే టాక్టిక్స్ ఎవరితో ఏం మాట్లాడాలి, ఎలాగ మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేయాలి, గేమ్లో మనం ముందుకెళ్ళాలంటే ఏ థాట్ ప్రాసెస్లో ఆడాలి అనే దానికి ఈ షార్ప్. ఇమాన్యుల్కి ఆ బుద్ధి అయితే ఉంది, ఆ క్యాలిక్యులేషన్స్ అయితే బాగా వేస్తాడు. సో అలా ముదురు అంటే ఈజ్ దేశముద్రు మనం ఇచ్చుకోవచ్చు. తర్వాత తనూజ గారికి అతిలోక సుందరి, జగదేక వీరుడు అతిలోక సుందరి వచ్చింది. ఇంకా ఆవిడ సినిమా చూడలేదు అనుకుంటా. సో అంగుళికం గురించి అసలు కళ్యాణ్ అయితే అరే రింగ్ వేస్తే సరిపోయేది కదా అని చెప్పేసి అంటే నేను సినిమా చూడలేదు, అది ముందు చెప్పాలి కదా అని చెప్పి అప్పుడు పవన్ అంటాడు వచ్చే ఇంకా సంచాలకగానే కరెక్ట్ మేము ఆడుకుంటాం అని చెప్పేసి అన్నాడు. కానీ బిగ్ బాస్ ఒప్పుకుని ఉండడం కావాలన్నారు కదా రండి ఆడండి అని చెప్పి. అండ్ అక్కడ కొంచెం చమత్కారంగా మళ్ళీ అతి చేసే సుందరి నాకు కూడా కొంచెం తనుజ ఫేస్ చూడగానే నాకు అనిపించింది హట్ అయింది తనుజ ఈసారి అని చెప్పి. కొంచెం అతి చేసే అంటే కొంచెం హట్ అవుతారులేండి, మరి ఏంటండి. సో నాగార్జున గారితో చెప్పేస్తే బాగాలేదు. అసలే మన నాగార్జున గారు వస్తే అసలు తనుజ అసలు ఎంత ముద్దుగా మాట్లాడుతుంది మా నాగార్జున గారితో. అలాంటి నాగార్జున గారితో ఇలాంటి డైలాగులు చెప్పిస్తారు మీరు. అది ఫన్ డే అని చెప్పి సండే ఫన్ డే అని చెప్పేసి ఇలా అండి మీరు ఫన్ చేసేది. సో లేదు, ఐ ఆల్సో డోంట్ ఏమంటారు యాక్సెప్ట్ దట్ కమెంట్స్. అసలు ఖండిస్తున్నాం మేము. నాగార్జున గారు అలా అనకూడదు. కానీ చురకలు వేస్తున్నారు బిగ్ బాస్, స్క్రిప్ట్లో రాస్తున్నారు, ఇవన్నీ ఎందుకు రాస్తున్నారో నాకు అర్థం కావట్లేదు తనుజ గురించి. కానీ ఇంకా సో తర్వాత కళ్యాణ్కి వచ్చి రేస్ గుర్రం. సో రేస్ గుర్రం అంటే రేస్ గుర్రం నాకు కళ్యాణ్ కన్నా పవన్కి ఎక్కువ సెట్ అవుతుంది అని నాకు అనిపించింది. రేస్ గుర్రంలో అదే ఇద్దరికి సెట్ అవుతుంది, కానీ మోర్ ఆఫ్ ఏమంటారు ఒక రేస్లో వెళ్తే ఇంకా బ్లైండ్గా ఇంకా గేమ్ అంటే బండగా వెళ్ళిపోయేది మన పవన్ ఒక లవర్ బాయ్ కైండ్ ఆఫ్ దాంట్లో గీతా గోవిందంలో పెట్టారు. కానీ నార్మల్గా చూడండి టాస్క్లో అసలు పవన్ ఈజ్ సుప్రీం అండి, అసలు చాలా బాగా ఆడతాడు పవన్. తర్వాత ఇమాన్యుల్, తర్వాత కళ్యాణ్. నాకైతే ఫిజికల్గా కొట్టేది బర్నీ గారు కూడా నాకు ఆ ర్యాంకింగ్లో చూస్తా. సో రేస్ గుర్రం ఉన్నప్పుడు నాకు ఎందుకు పవన్ వచ్చాడు మైండ్లోకి, కానీ కళ్యాణ్ ఇచ్చాడు. కళ్యాణ్ ఆల్సో డిజర్వింగ్, తను కూడా గేమ్స్ చాలా బాగా ఆడతాడు, చాలా బాగా చేస్తారు. సో గుడ్. తర్వాత రేస్ గుర్రం తర్వాత మనకి గీతా గోవిందం. ఇంకా అసలు రీతు పవన్ ఒక ఫ్రేమ్లోంచి అయితే తీయట్లా. వాళ్ళే అంటారు లాయర్ అయిపోయావు, మీరిద్దరు ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటారని చెప్పేసి వాళ్ళే ఇన్పుట్లు ఇచ్చేసి నెక్స్ట్ మళ్ళీ ఫన్ డే అనగానే వాళ్ళిద్దరిని ఒకే పోస్టర్లో పెట్టేసి అసలు ఏమనుకుంటున్నారు, అసలు బిగ్ బాస్ ఏం చెప్పాలనుకుంటున్నారు, మీరు వాళ్ళు సపరేట్గా ఆడాలని చెప్పి ఇన్పుట్ ఇచ్చినప్పుడు వాళ్ళిద్దరిని సపరేట్గా ఏదైనా పెట్టండి. లేదు మళ్ళీ ఫన్ డే అనగానే రీతు పవన్కి అది విడదీసేలా చూస్తాం, ఇద్దరిని కలిపి చూడాలి కదా అని మీరే మళ్ళీ. అదే అర్థం కాదు నాకేందో. సర్లేండి. తర్వాత బర్నీ గారు వచ్చి హాయ్ నాన్న, అది కూడా దివ్యకి వచ్చారు. దివ్య హాయ్ నాన్న, అది నాకు రావడం ఏంటి బర్నీ గారికి అని చెప్పేసి అక్కడ కూడా మళ్ళీ మన నాగార్జున గారు చమత్కారంగా మాట్లాడారు. ఇట్స్ ఎ కోఇన్సిడెన్స్, ప్యూర్ కోఇన్సిడెన్స్ అది, ఇంకేం చేయలేము. అది ఇది రాసిపెట్టి ఉంది. దివ్యకి బర్నీ గారి బాధ్యతలు, బర్నీ గారి బరువు మొయ్యాలి, ఆ మోస్తూనే బయటకు వచ్చేయాలని రాసిపెట్టి ఉంది బిగ్ బాస్ సీజన్. ఇంకా అదే చేసుకుని బయటకు వచ్చేసారు దివ్య అయితే. తర్వాత సంజన గారికి చంద్రముఖి వచ్చారు, అంతే ఆవిడాలే ఎప్పుడు కోపం వచ్చినా చంద్రముఖిగా మారిపోతున్నారు. అండ్ దివ్యకి బాగుమతి ఇచ్చారు, ఆ కమాండింగ్ అది ఉంది. సో ప్రాపర్ అసలు ఎవరైతే నాకేంటి ఆర్గ్యుమెంట్స్ వస్తే బాగుమతి లాగే ఎవరైతే నాకు ఇది ఏమన్నా పశువుల దొడ్డ, ఇది దివ్య గారి అడ్డ అని చెప్పేసి మాట్లాడుతుంది దివ్య. సో కరెక్ట్గానే ఇచ్చారు. సో సుమన్ గారు అయితే బాబు బంగారం, మన బాబు బంగారమే. సో ఇట్స్ బాగానే ఇచ్చారు, అంతా బాగానే ఇచ్చారు. ఫొటోస్ కూడా బాగా ఎడిట్ చేశారు, అంతా బాగా నడిచింది. తర్వాత తనూజ గారు సేవ్ అయినప్పుడు మాత్రం ఒక చమత్కారంగా ఈసారి ఎందుకు యాడ్ చేశారనే నా బిగ్గెస్ట్ క్వశ్చన్. థ్యాంక్ యూ లవ్ అనేది మొన్నటి వరకు జనాలు లోపలికి వచ్చి మన ఎవరు కూడా వచ్చి అడిగాడు పాపం, మేడం ఎవరైనా ఉన్నారా లైన్ వేసుకోవచ్చా అని చెప్పేసి. మేడం మీరు సింగిలేనా అని అడిగితే నాకు బాయ్ ఫ్రెండ్ ఎవరు లేరు అని చెప్పి ఈరోజు అంత ధైర్యంగా, అంటే మేబీ తనుజ గారు కూడా ఫీల్ అయ్యి ఉంటారు, బయట చాలా మంది బాగా ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకుంటున్నారేమో, బయటకు వెళ్ళగానే సంబంధాలు మాట్లాడేసుకోవడం, ఎవరు కూడా వెంటనే నేను బయటకు వెళ్ళగానే వచ్చేస్తాడేమో తనుజ గారు నేను అడిగిన విషయం ఏం చేశారు అన్నట్టు అని చెప్పి క్లారిటీ ఇచ్చేద్దాం అని చెప్పేసి మై లవ్ అని చెప్పారు. కానీ నాకు ఎందుకు ఇది కొంచెం ఇట్స్ క్యాల్కులేటెడ్ మూవ్. అంటే ఎవరికో సిగ్నల్ ఇవ్వాలి, ఎవరికో ఏదో క్లారిటీ ఇవ్వాలి, నేను కొంచెం సేఫ్ అయిపోవాలి, ఇంకా నాకు అలాంటి ట్యాగ్ ఉండకూడదు అన్నట్టు ఏదో చెప్పించినట్టు అనిపించింది. బికాస్ చాలా బజ్ నడుస్తుంది బయట,
బయట లింక్స్ నడుస్తున్నాయి, చాలా బజ్ నడుస్తుంది. సో ఏదో క్లారిటీ ఇచ్చేయాలి, ఇంక అన్నిటిని దూరంగా పెట్టి లాస్ట్ 3 వీక్స్ ఎలాంటి ఎలాంటి మచ్చ లేకుండా నాకు సింగిల్ ఇండివిజువల్ గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నా. నాకు బయట ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నా లైఫ్ వేరే డిఫరెంట్ ఉంది. సో ఎవరు నాతో ఎమోషనల్గా కనెక్ట్ అవ్వకండి, నా గేమ్ నేను ఆడుకుంటా అన్న కైండ్ ఆఫ్ సిగ్నల్ ఇవ్వడానికి ఈ మాట వచ్చింది, యాడ్ చేశారన్నట్టు అనిపించింది నాకు తనుజ. సో అది క్యాలిక్యులేటెడ్ మూలా అనిపించింది నాకు. మీకేమనిపించిందో మీరు చెప్పండి అదనమాట. తర్వాత ఇంకా డిస్కషన్ జరిగి ఇంకా నెక్స్ట్ ఎవిక్షన్ గురించి మోస్ట్లీ ఇంకా మిగిలింది. లాస్ట్లో సుమన్ అండ్ దివ్య మిగిలారు. ఇంకా లోపలికి రమ్మన్నారు యాక్షన్ రూమ్లోకి. వెళ్తున్నప్పుడే ఇంకా దివ్య కూడా అందరికీ బాగా చెప్పేశారు. దివ్య ఈజ్ వెరీ కాన్ఫిడెంట్, ఈరోజు నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి. సో తనకి అంత క్లారిటీ ఉంది అంటే అసలు ఎక్కడ తప్పు జరిగిందో కూడా చాలా ప్రాపర్గా అసెస్ చేసి చెప్పారు. అది కూడా మాట్లాడుకుందాం. లోపలికి వెళ్ళారు, దివ్య ఎలిమినేటెడ్. అసలు నాకు నచ్చని పాయింట్ ఏంటంటే ఈరోజు ఎవరైతే ఇద్దరు నామినేట్ చేసి ఇద్దరు వల్ల బయటకు వెళ్తుందో వాళ్ళిద్దరు వచ్చేసి ఇంకా అసలు తనుజ గారు వచ్చేసి ఫస్ట్ తనుజ వచ్చేసి హగ్ ఇచ్చేసి అసలు ఐ మిస్ యూ అది ఇంకా ఏం చెప్తారు. దివ్య మాతో ఏం మాట్లాడతారు. ఇంకా దివ్య కూడా సరే అయితే బయటకు వచ్చి నువ్వు ఏ కాఫీ షాప్లో అయితే అక్కడ కలిసావో చాటుగా నేను కూడా అక్కడికి వచ్చి కలుస్తాను, చాలా పాజిటివ్గానే అందరితో చాలా పాజిటివ్గా మాట్లాడి వెళ్ళారు దివ్య. అండ్ బర్నీ గారు అసలు ఏడుస్తున్నారు. అది నామినేట్ చేసి ఏడితే ఎవరికండి, ఒక రౌండ్లో అసలు నామినేషన్లో ఒక్క పాయింట్ పడలేదు. అప్పుడైనా మీరు సరే ఇక నామినేషన్లో వదిలే తర్వాత మాట్లాడుకుందాము అని చెప్పేసి వదిలేసి ఉంటే, మీరు చేయకపోయి ఉంటే ఒక ఓటు పడి ఆ ఒక ఓటు కన్సిడర్ చేయకపోతే దివ్య నామినేషన్లో లేకుండా బయట సేఫ్ ఉండుండొచ్చు, ఛాన్స్ ఉంది కదా. లేదు, మేము వేస్తాం, మాకు ప్రాబ్లం ఉంది. తనుజని వేస్తాను కదా, తనుజని వేసాను కాబట్టి ఇప్పుడు నేను ఖచ్చితంగా దివ్యను కూడా వేసేయాలి, లేకపోతే తనుజ ఫీల్ అయిపోతుంది అని చెప్పి వేస్తారు అంతే. మీ బ్యాలెన్సింగ్లో బయట పంపిస్తారు. సో బర్నీ గారు గేమ్ ఎంత ఎఫెక్ట్ అయింది దివ్య వల్ల అనేది నాకు తెలియదు, కానీ దివ్య గేమ్ మాత్రం నాశనం అయిపోయింది. కానీ దీంట్లో బర్నీ గారు తప్పు నేను చెప్పను, ఇట్స్ ప్యూర్లీ దివ్య తప్పే. ఎన్ని సిగ్నల్స్ వచ్చినా ఎంత క్లారిటీ వచ్చినా బర్నీ గారి సైడ్ నుంచి దివ్య ఇంకా అది మనసులో ప్రాపర్గా ఇందాకే బజ్ టీజర్ చూసా, దాంట్లో చెప్తుంది ఓన్లీ బర్నీ గారి విషయంలో మై హార్ట్ టుక్ ఓవర్ మై బ్రెయిన్. సో హార్ట్తో ఆలోచించి దెబ్బైపోయింది దివ్య. సో దట్స్ బ్యాడ్ లక్ అంతే, ఇంక చేసేదేం లేదు. సో అదనమాట. సో లోపల బయటకు వెళ్ళేటప్పుడు వెళ్ళారు, జర్నీ వీడియో చూపించారు. అసలు జర్నీ వీడియో అయితే నాకు చాలా నచ్చింది. కొన్ని పార్ట్స్లో చాలా ఎమోషనల్ కూడా అయ్యా, ఎందుకంటే ఈ సీజన్ ఐ లైక్ దివ్య వెరీ మచ్. అసలు ఆ స్ట్రాంగ్గా ఆర్గ్యుమెంట్స్ మాట్లాడడం కానీ, ప్రతి టాస్క్కి ఒక క్లారిటీ, మెయిన్ టాస్క్ ఎలా ఆడతారని కాదు, టాస్క్కి అసలు ఎలా ఆడచ్చు ఏంటి క్లారిటీ, ఒక థాట్ క్లారిటీ కానీ, ఆర్గ్యుమెంట్స్లో క్లారిటీ కానీ, ఏదనిపించినా చెప్పే విధానం. సో ఎవరు ఎలా చెప్పాలి అనే ఒక ఏమంటారు ఒక ఆ డిగ్నిటీతో మాట్లాడేది, ఎక్కడ ఎవరిని మళ్ళీ కించపరచకూడదు, మళ్ళీ డౌన్ చేయకూడదు, ప్రాపర్గా తను అనుకున్న పాయింట్ చెప్పాలి అనేది మాత్రం చాలా స్ట్రాంగ్గా చెప్పారు. సో ఐ లైక్ దట్ క్వాలిటీ వెరీ మచ్. కానీ బర్నీ గారి ఎమోషనల్ సైడ్ బిగ్ మైనస్, నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను ఇది. సో ఆ ఒక్క యాంగిల్ లేకపోయినా డిఫరెంట్గా ఉండేది. అండ్ దివ్య ఒకవేళ స్టార్టింగ్ నుంచి ఇంట్లో ఉంటే ఈక్వేషన్స్ ఇంకా డిఫరెంట్గా ఉంటాయని నా గట్టి నమ్మకం. అప్పుడు ఈక్వేషన్స్ లేకపోతే బాండింగ్సే డిఫరెంట్గా ఉండయి, అది దివ్యకి చాలా ప్లస్ అయ్యాయి అనిపించింది. ఈరోజు ఆ జర్నీ వీడియో చూస్తున్నప్పుడు కూడా అన్నయ్య అనే థింగ్ని ఇనిషియేట్ చేసింది బర్నీ గారు. సో నేను మీకు ఒక అన్నయ్య ఉన్నాడని చెప్పేసి అనుకో అని చెప్పేసి ఏదైతే ఆ ఇనిషియేట్ చేసింది బర్నీ గారు, కానీ ఆ అన్నయ్య అనేది తీసుకెళ్ళిపోయింది ఇంకా బయటికి, అస్సాం ట్రైన్ ఎక్కించింది అనమాట. సో ఇంకా తన గురించి, తన జర్నీ గురించి రివ్యూ ఇచ్చుకోమన్నప్పుడు చాలా ప్రాపర్ స్పాట్ ఆన్ మనం ఏదైతే మాట్లాడామో అదే తను కూడా చెప్పారు. మొత్తం అంతా బాగా ఉన్నాను, కానీ ఓన్లీ థింగ్ మన బర్నీ గారి ట్రాక్ వల్లే దెబ్బ అయిపోయానని చెప్పి నాకు అనిపిస్తుంది అని చెప్పి చాలా క్లారిటీగా చెప్పేశారు. తర్వాత ఒక్కొక్కరి గురించి మాట్లాడు క్విక్ రివ్యూ అన్నప్పుడు అందరి గురించి స్పాట్ ఆన్. ఇంకా పవన్కి అయితే నీ గేమ్ నువ్వు ఆడుకో, సాక్రిఫైజులు చేయొద్దు, ఇంకా నువ్వు లాస్ట్ 3 వీక్స్ అది చూసుకో అమ్మ, మంచితనానికి పోకో అని చెప్పేసి చెప్పారు. అండ్ రీతు కూడా నీ గేమ్ నువ్వు ఆడుకో, అసలు ఏమంటారు ఎమోషనల్ అవ్వకు అని చెప్పేసి తనకు కూడా చెప్పారు. వాళ్ళిద్దరిది ఆల్మోస్ట్ సేమ్ ఇన్పుట్, వాళ్ళిద్దరూ దూరంగా ఉండి ఆడుకోండి అన్నట్టు చెప్పారు. ఇమాన్యుయల్కి మాత్రం చెప్పేసాను, నాకన్నా బెటర్ ప్లేయర్ ఎవరైనా అనుకున్నానంటే ఇంట్లో అది ఇమాన్యుయలే, అన్నిట్లోనూ ఉంటాడు, ఆల్రౌండర్ అని చెప్పి ఐ ఆల్సో యాక్సెప్ట్. నేను కూడా
ఈ ఇంట్లో విన్నింగ్ మెటీరియల్ ఎవరైనా ఉన్నారనుకుంటే అది ఇమాన్యులే నాకైతే, యాజ్ ఎ గేమ్ చూసిన ప్రకారం అయితే. ఎందుకంటే ఎక్కడ ఎవరిని ఏదో కావాలని లాగేయాలి, కావాలని హట్ చేయాలి, ఒక మాట జారడం కానీ, లేకపోతే ఎవరినో కావాలని హట్ చేయడానికి మాట్లాడడం కానీ, గేముల్లో ఫౌల్ ఆడాలి, లేకపోతే ఒక కైండ్ ఆఫ్ ఫౌల్ ప్లే చేయాలో, లేకపోతే షార్ట్ కట్స్ ఎత్తుక్కోవాలి అన్న మెంటాలిటీ లేకపోవడం, గేమ్ని చాలా ప్రాపర్గా అసెస్ చేసుకుని గేమ్ ఆడడం అన్నీ. సో విన్నింగ్ మెటీరియల్ మాత్రం నాకు ఇమాన్యుల్ అనిపిస్తుంది, దివ్య కాకుండా నాకు ఇమాన్యుల్ బాగా ఇష్టం. సో అదనమాట. నెక్స్ట్ సుమన్ గారికి కూడా గేమ్ ఆడండి, కాన్ఫిడెంట్గా ఆడండి, ఇంకా లాస్ట్ 3 వీక్స్ ఇంకా సీరియస్ అయిపోయింది, సీరియస్గా ఆడండి అన్నారు. భరణి గారికి ఏమో కప్పు ముఖ్యం బిగులు అన్నట్టు, ఇంకా అక్కడ కూడా ఇంకా అన్నయ్య అది చెప్పుకోలేకపోతుంది ఇంక దివ్య. ఇంకా మా అన్నయ్య, మీరు అన్నయ్య అండి, మీరు గెలవాలండి అని చెప్పి అక్కడ కూడా ఇలా తల బాదుకున్నాను, వెళ్ళిపోమ్మను ఇంకా మైక్ వదిలేసి వెళ్ళిపో అని చెప్పి. కానీ ఇంకా ఓకే, ఇంకా తన అది ట్రూ ఇమోషన్ ఇంకా తనది, ఇంకా దాన్ని ఇంకా క్యారీ చేస్తున్నారు. ఇంకా ఇట్స్ ఓకే. తర్వాత ఇంకా తనుజ కూడా ఇంకా తనేం నెగిటివ్గా ఏం చెప్పలేదు, మాకేం లేవండి, ఈ సిచ్యువేషన్స్ అలా జరిగినాయి, సో తన మీద నాకు ఎలాంటి హేట్రెడ్ లేదు, సో ఇట్స్ డిఫరెన్స్ ఆఫ్ మైండ్ సెట్స్, అది దట్స్ మెచ్యూరిటీ. నేను అనేది అది, ఒకళ్ళు తప్పు వాళ్ళు ఖచ్చితంగా ఇలా మాట్లాడితే ఇలా ఏమంటారు, మీరు అంటే మనం అనుకున్నట్టు కాకుండా వేరేలాగా ఆలోచిస్తున్నారు ఎవరైనా అంటే వాళ్ళు ఖచ్చితంగా తప్పు అని చెప్పేసి ముద్ర వేయకుండా, మన మైండ్ సెట్ ఇలా ఉంది కాబట్టి మనం ఇలా ఆలోచిస్తున్నాం, డిఫరెంట్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు డిఫరెంట్గా ఆలోచిస్తారేమో అన్న క్లారిటీ ఉంటే దాన్ని మెచ్యూరిటీ అంటాం. సో ఆ మెచ్యూరిటీ ఇక్కడ చూపించారు దివ్య తనుజతో మాట్లాడినప్పుడు. అండ్ కళ్యాణ్ కూడా అసలు బాగా ఆడు అని చెప్పేసి చాలా బాగా ఆడుతున్నారని చెప్పారు. అండ్ అదే సంజన గారికి కూడా కొంచెం ఇమోషనల్ అయిపోతారు, మా ఇద్దరికే బాగా గొడవలేని కానీ మనసులో ఏముండదు, కానీ ఆ వర్డ్స్ లూజ్ అవ్వద్దు అని చెప్పేసి మళ్ళీ దివ్య గారు కూడా చెప్పారు. అండ్ అది మోతీచూర్ అంట మన కళ్యాణ్ గారు. సో మోతీచూర్ అంటే మోతీచూర్ లడ్డూలు దొంగలు ఇచ్చారా, దివ్య గారు లడ్డూలు ఎలా దొంగలిస్తారండి మీరు అసలు. సో అయిపోయింది, ఇంకా అందరి గురించి చాలా పాజిటివ్గా చెప్పేశారు, ఇంకా ఎండ్ చేసేసారు. చెప్పాం కదా, రీతు గురించి కూడా చెప్పేసాం. సో అదనమాట. దివ్య గారు వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం బాధ అనిపించింది, కానీ ఐ నో ఈ వీక్ కాకపోతే నెక్స్ట్ వీక్, కానీ ఇంకా ఉండే కొద్దీ ఇంకా, ఎందుకంటే దివ్య వెళ్ళేటప్పుడు కూడా భరణి గారి మీద చూపించిన ఎఫెక్షన్ అది చూసిన తర్వాత ఇంకా ఉంచితే ఇట్ విల్ హార్మ్ హర్, అంటే తనకి ఇంకా నెగిటివిటీయే తీసుకొస్తుంది తప్ప తన గేమ్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. సో బెటర్ ఇప్పుడే వెళ్ళిపోవడం బెటర్, ఇంకా హోప్స్ పెంచుకొని లాస్ట్ వరకు వెళ్ళి ఇంకా టాప్ 5కి వెళ్ళలేకపోయాం, టాప్ 6లో వెళ్ళలేకపోయాం అనే రిగ్రెట్ కన్నా, తప్పులు తెలుసు, ఎక్కడ తప్పు చేసామో తెలుసు, ఇంకెక్కడి నుంచి అవుట్ అయిపోవడం, లాస్ట్ వీకే ఆల్మోస్ట్ డేంజర్ జోన్లోకి వెళ్ళి బయటకు వచ్చాం కాబట్టి ఇంకెక్కడి నుంచే క్లారిటీతో బయటకు వెళ్ళిపోవడం బెటర్ అనిపించింది. సో బయటకు వెళ్ళినప్పుడు కొంచెం అనిపించిన ఇట్స్ గుడ్ ఫర్ హర్. సో ఆల్ ది బెస్ట్ ఫర్ దివ్య. అసలు నెక్స్ట్ ఇంకా ఏజ్ అసలు ఇంకా 21 or 22 ఎంతో, అంతే, ఇంకా వెరీ వెరీ యంగ్, చాలా ఉంది. సో ఇప్పుడే ఇంత అంటే ఇంకా దుమ్ము దులిపేయడమే. సో దులిపండి, ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసేయండి, తర్వాత ఇంకా అది మీ వీడియోస్ కూడా అసలు దివ్య గారి వీడియోస్ కూడా చూసాను ఇన్స్టాగ్రామ్లో, చాలా ఫన్నీగా చాలా విట్టిగా ఉంటాయి. సో ఆల్ ది బెస్ట్ దివ్య గారు, బాగా వచ్చేయండి, మళ్ళీ ఎక్కడో ఏదో ఒక టైంలో మళ్ళీ కలుస్తాం, మళ్ళీ మాట్లాడుకుంటాం మీ గురించి. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ యువర్ కమ్ బ్యాక్ ఇన్ సోషల్ మీడియా వెరీ స్ట్రాంగ్. సో చూద్దాం, అదనమాట. అయిపోయింది ఇంక సండే, రేపటి నుంచి మళ్ళీ ఫ్రెష్ నామినేషన్స్, టికెట్ ఫినాలే ఉంటుంది, మాట్లాడేసుకుందాం, పాయింట్ చీల్చి చెండాడేద్దాం. సో అదనమాట. దివ్య ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వచ్చేయండి. సో మీ దివ్యలో ఉన్న మంచి క్వాలిటీస్, దివ్యాని ఎందుకు మిస్ అవుతారు ఇంట్లో అనే ఆ పాయింట్స్ మీరు చెప్పండి అక్కడ. సో ఎందుకు బయటకు వెళ్ళారనే పాయింట్స్ కూడా మాట్లాడుకుందాం. సో కమెంట్స్ బాక్స్ మొత్తం నిండిపోవాలి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాగే ఇంకా 3 వీక్సేనండి, ఇంకా మీ కంటెస్టెంట్స్ అక్కడ ఇంట్లో ఉంటే యు ఆర్ వెరీ లక్కీ. ఈ 3 వీక్స్ కూడా ఎంజాయ్ చేయడానికి చాలా ఉంది. సో 3 వీక్స్ కొంచెం మాట్లాడేసుకుందాం, ఎపిసోడ్ అయ్యాక మళ్ళీ కలుద్దాం. రేపు నామినేషన్స్ అసలే వచ్చేయండి, అప్పటి వరకు బాయ్.